ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ 10/4/2022. అవ్యక్త బాప్ దాదా రివైజ్ డేట్ 19/3/1990. उड़ती कला का आधार उमंग उत्साह के पंख. ఎగిరే కళకు ఆధారం ఉమంగ ఉత్సాహాలనే రెక్కలు. ఎగిరే కళకు ఆధారం ఉమంగ ఉత్సాహం అనే రెక్కలు అంటున్నారు బాబా. आज सर्व बच्चों के स्नेह संपन्न मिलन भावना और संपूर्ण बनने की श्रेष्ठ कामना के शुभ उमंग उत्साह के वाइब्रेशन बाप दादा देख रहे हैं. हर बच्चे के अंदर, उसमें भी इस कल्प में पहली बार मिलने वाले बच्चों का उत्साह और इस कल्प में अनेक बार मिलने वाले बच्चों का उत्साह अपना अपना है. ఈ రోజు సర్వ పిల్లల యొక్క స్నేహ సంపన్న మిలనం మరియు భావన సంపూర్ణంగా అవ్వాలన్నటువంటి శ్రేష్టమైన కోరిక. ఈ శుభ ఉమంగ ఉత్సాహాలనే వైబ్రేషన్స్ ని బాప్ దాదా చూస్తూ ఉన్నారు పిల్లలందరిలో కూడా. ప్రతి ఒక్క పిల్లల లోపల కూడా ఇదే ఉంది. ఈ కల్పంలో మొట్టమొదటిసారి కలుసుకునేటటువంటి పిల్లల యొక్క ఉత్సాహం మరియు ఇదే కల్పంలో అనేక సార్లు కలిసినటువంటి పిల్లల యొక్క ఉత్సాహం ఎవరిది వారిది. ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు, చాలా సార్లు కలిసిన వాళ్ళు, ఎవరి ఉత్సాహం వాళ్ళకు ఉంది. అది బాబా చూసారు. जिसको आप अपनी भाषा में कहते हो नए बच्चे और पुराने बच्चे. మామూలుగా అయితే మన అలౌకిక భాషలో చెప్తాం కదా, కొత్త వాళ్ళు పాత పిల్లలు అని చెప్పి అలా. लेकिन है सभी अति पुराने से पुराने, क्योंकि पुरानी पहचान बाप की तरफ, ब्राह्मण परिवार की तरफ आकर्षित कर यहाँ लाई है. ये सिर्फ निशानी मात्र कहा जाता है, నయా పురాణా. అంటే బాబా అంటున్నారు, చెప్పడానికైతే కొత్త పాత గాని యాక్చువల్ గా చెప్పాలంటే అతి పురాతనమైనటువంటి పిల్లలం కదా మనం. ప్రతి కల్పం బాబాని కలుస్తూ 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 ఉన్నాము కాబట్టి ఎప్పటి నుండో ఉన్న వాళ్ళం కాబట్టి పురాతనమైన వాళ్ళము అంటున్నారు. ఎందుకంటే పాత గుర్తింపు తండ్రి వైపు, బ్రాహ్మణ పరివారం వైపు ఏం చేస్తుందంటే ఆకర్షితం చేసుకొని ఇక్కడికి తీసుకొస్తుంది. అంటే ఒకప్పుడు చాలా సార్లు మనం బాబాని కలిసాము, ఈ బ్రాహ్మణ పరివారాన్ని కలిసాము కాబట్టి ఈ పాత గుర్తింపు ఏం చేస్తుందంటే ఇక్కడికి తీసుకొని వస్తుంది. ये सिर्फ निशानी मात्र कहा जाता है, नया और पुराना. तो नए बच्चों का उमंग उत्साह यही है कि थोड़े समय में बहुत आगे उठते हुए बाप समान बन करके दिखाए. पुराने बच्चों को यही श्रेष्ठ संकल्प है कि जो बाप दादा से पालना मिली, खजाना मिला, उसका रिटर्न बाप के आगे सदा रखते रहे. అయితే బాబా అంటున్నారు, ఏదో గుర్తు మాత్రానికి ఇలా కొత్త ఇలా పాత అని అంటున్నాం గాని బాబా చెప్తున్నారు ఎప్పటి నుండో కలుస్తూ ఉన్న వాళ్ళకు కదా ఆ సంస్కారమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది. అయితే ఇంకా అంటున్నారు బాబా, కొత్త పిల్లలకి ఇదే ఉమంగ ఉత్సాహం ఉంటుంది కదా, తక్కువ సమయంలో చాలా ముందుకు ఎగురుతూ తండ్రి సమానంగా చూపించాలి అని. అంటే కొత్తగా వచ్చేటప్పుడు ఆ ఉత్సాహం ఉంటుంది కదా, మేము ఏది చెప్తే అది చెయ్యాలి, లక్ష్యం ఎలా ఉందో అలా నడవాలి, బాబా సమానంగా చూపించాలి. ఎందుకంటే ఆ శ్రేష్ట సంకల్పం ఉంటుంది. మరి ఉమంగ ఉత్సాహం తక్కువ సమయంలో మేము లేట్ గా వచ్చామన్న వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ పురుషార్థం చేసి ముందుకు వెళ్ళాలని ఆశ ఉంటుంది అంటున్నారు బాబా. पुराने बच्चों को यही श्रेष्ठ संकल्प है कि जो बाप दादा से पालना मिली है, खजाना मिला है, उसका रिटर्न बाप के आगे सदा रखते रहे. పాత పిల్లలకైతే ఇదే శ్రేష్ట సంకల్పం ఉంటుంది కదా, ఎవరైతే బాప్ దాదాతో కలిసారో అంటే బాప్ దాదా నుండి పాత్రను తీసుకున్నారో, పాలని ఖజానా లభించిందో దానికి రిటర్న్ తండ్రి ముందు సదా ఉంచుతూ ఉండాలి.
दोनों को ఉమంగ ఉత్సాహ శ్రేష్ఠ है కొత్త వాళ్ళకు ఉంది మేము తండ్రి సమానంగా అవ్వాలని, పాత వాళ్ళకు ఉంది బాబా ఏదైతే ఇచ్చారో దానికి రిటర్న్ సదా ఇస్తూ ఉండాలి. మరి ఇద్దరు ఉత్సాహాల్లో కూడా ఉమంగ ఉత్సాహాల్లో శ్రేష్టత అనేది అయితే ఉంది. और यही उमंग उत्साह पंख बन उड़ती कला की ओर ले जा रहा है. ఎవరి యొక్క ఉమంగ ఉత్సాహం ఆ యొక్క రెక్క ఏం చేస్తుందంటే, ఆ రెక్కలు ఉమంగం ఉత్సాహం కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, వాళ్ళ వాళ్ళ శ్రేష్ట సంకల్పం అనుసారంగా వాళ్ళని ఎగిరే కళ వైపుకి తీసుకొని వెళ్తుంది. उड़ती कला में उड़ती कला के पंख ज्ञान योग तो है ही, लेकिन प्रत्यक्ष स्वरूप में सारी दिनचर्या में हर समय हर कर्म में हर दिन नया उमंग उत्साह स्वतः ही उत्पन्न होता है. అయితే బాబా ఏమంటున్నారంటే, ఎగిరే కళ యొక్క రెక్కలు ఏంటంటే జ్ఞానం యోగం, అదైతే కంపల్సరీ. కానీ ప్రత్యక్ష స్వరూపంలో మొత్తం మన యొక్క దినచర్యలు రోజంతా కూడా ప్రతి సమయం ప్రతి కర్మలో ప్రతి రోజు కొత్త ఉమంగ ఉత్సాహం స్వతహాగానే ఉత్పన్నం అవుతుందా? జ్ఞానం యోగం ఎలానో ఉంది, స్వతహాగా ఉత్పన్నం అవుతుందా? జహా ఉమంగ ఉత్సాహ హే, ఎక్కడైతే ఉమంగం ఉత్సాహం ఉంటుందో వహి ఉడితి కళాక ఆధార్ హే, అదే ఎగిరే కళకు ఏమవుతుంది? ఆధారం అవుతుంది. మన ప్రతి సమయంలో ప్రతి కర్మలో మన ప్రతి రోజులో ఏదో ఒక రకంగా ఈ జ్ఞాన యోగాలను ఉపయోగించుకుంటూ కొత్తగా ఉమంగ ఉత్సాహాన్ని పెంచుకుంటూ ఉంటే ఎగిరే కళలోకి వెళ్తాం. లేదంటే ఏమవుతుంది? పురుషార్థంలో డేలా అయిపోతాము, ఎగిరే కళల్లోకి వెళ్ళము, ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం. कैसे भी कार्य हो, चाहे सफाई करने का हो, बर्तन मांजने का हो, साधारण कर्म हो, लेकिन उसमें भी उमंग उत्साह नेचुरल और निरंतर होगा. అయితే బాబా అంటున్నారు, అది ఎలాంటి కార్యమైనా కావచ్చు, అంటే బట్టలు ఉతికే సేవ కావచ్చు, సామాన్లు తోమే సేవ కావచ్చు, సాధారణ కర్మ కావచ్చు, కానీ అందులో కూడా ఉమంగ ఉత్సాహం ఎలా ఉండాలంటే సహజ సిద్ధంగా ఉండాలి, నిరంతరము ఉండాలి. ఇదే సేవ మేము రోజు మేమే చెయ్యాలా, మేమే వెయ్యాలా అలా కాకుండా ఎలా ఉండాలంటే ఉమంగ ఉత్సాహం అనేది నేచురల్ గా ఉండాలి, सहज सिद्धंगा ఉండాలి, నిరంతరంగా ఉండాలి. ऐसे नहीं कि जब ज्ञान की पढ़ाई कर और करा रहे हैं वह याद में बैठे हैं, किसको बिता रहे हैं, वो आध्यात्मिक सेवा में बिजी है, तो उस समय सिर्फ उमंग उत्साह हो और साधारण कर्म हो तो स्थिति भी साधारण हो जाए, उमंग उत्साह भी साधारण हो जाए, ये उड़ती कला की निशानी नहीं. అంటే మనం ఎవరికైనా జ్ఞానం చెప్పేటప్పుడు అది కొంచెం అఫీషియల్ పని, ఆ టైంలో మంచి ఉమంగ ఉత్సాహం ఉండడం, మీరు యోగంలో కూర్చున్నప్పుడు ఇతరులు ఎవరినైనా యోగంలో కూర్చోబెట్టినప్పుడు ఆ టైంలో ఉమంగ ఉత్సాహం ఉండడం, మీరు ఎవరికైనా ఇతరులకి జ్ఞానం వినిపించేటప్పుడు ఆ టైంలో ఉమంగ ఉత్సాహం ఉండడం. ఎందుకంటే ఇది రాయల్ పని. ఇంకేదైనా పని ఉందనుకోండి సేవ, అందులో సాధారణ ఉమంగ ఉత్సాహం ఉండడం, అలా ఉండకూడదు అంటున్నారు. స్థితి సాధారణంగా ఉండడం, సాధారణమైన పని ఉన్నప్పుడు సాధారణ స్థితి, సాధారణ ఉమంగ ఉత్సాహం, ఇలా ఉంటే గనక అది ఎగిరే కళకు గుర్తు కాదు అంటున్నారు బాబా. उड़ती कला वाली श्रेष्ठ आत्मा के उमंग उत्साह के पंख सदा ही उड़ते रहेंगे. ఎవరైతే ఎగిరే కళను కలిగేటువంటి స్థితి ఉంటుందో అటువంటి శ్రేష్ఠ ఆత్మ యొక్క ఉమంగ ఉత్సాహం యొక్క రెక్కలు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటాయి, అంటే ఎగురుతూనే ఉంటాయి. అంటే సేవ బట్టి కింద పైన అవ్వడం అనేది జరగదు, సేవను బట్టి స్థితి కూడా చేంజ్ కాదు. ఏ సేవ అయినా, ఏ కార్యమైనా, ఏ పనైనా, ఏ సమయంలోనైనా ఎగిరే కళ స్థితి కలిగినటువంటి శ్రేష్ఠ ఆత్మలు వాళ్ళ యొక్క ఉమంగ ఉత్సాహం ఎప్పుడూ కూడా సదా ఒకే రకంగా ఉంటాయి. तो बाप दादा सभी बच्चों के उमंग उत्साह को देख रहे हैं. అయితే బాప్ దాదా పిల్లలందరి యొక్క ఉమంగ ఉత్సాహాన్ని చూస్తూ ఉన్నారు. పంక్తో సభీకే హై, అందరికీ రెక్కలు ఉన్నాయి.
लेकिन कभी कभी उमंग उत्साह में उड़ते उड़ते थक जाते हैं. రెక్కలైతే అందరికీ ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ ఉమంగ ఉత్సాహాలతో ఎగురుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఏమవుతున్నారంటే అలసిపోతున్నారు ఎగరడంలో. कोई छोटा बड़ा कारण बनता है, अगर रुकावट आती है, कभी तो प्यार से पार कर लेते हैं, लेकिन कभी घबरा जाते हैं. చాలా చిన్న కారణాలు, చిన్న పెద్ద కారణాలే. ఆ ఎగరకుండా అలసిపోవటానికి కారణం కూడా చాలా చిన్నది. ఏంటంటే ఎగరకుండా ఉండటానికి ఆటంకాలు వస్తాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆ ఎగరకుండా వచ్చేటటువంటి ఆటంకాలని చాలా ప్రేమతో దాటేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతారంటే చాలా గబరా పడుతుంటారు. చిన్నదే కానీ దాన్ని పెద్దదిగా చేసేసి ఇది నేను దాటలేనేమో, నేను చేయలేనేమో అని గాబరా పడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఎగురుతూ ఎగురుతూ అలసిపోతూ ఉంటారు. जिसको आप लोग कहते हैं కన్ఫ్యూజ్ हो जाते हैं. దీన్నే ఏం చెప్పొచ్చు అంటే కన్ఫ్యూజన్, తికమక పడటం. इसलिए सहज पार नहीं करने के कारण, అందుకే ఈజీగా దాటాల్సిన దగ్గర ఈజీగా దాటలేని కారణంగా తక్ జాతే हैं, అలసిపోతూ ఉంటారు. लेकिन थोड़ा थोड़ा तकते हैं, కొంచెం కొంచెం అలసిపోతారు. फिर भी लक्ष्य श्रेष्ठ है, मंजिल अति प्यारी लगती है, इसलिए उड़ने लग जाते हैं. కొంచెం కొంచెం అలసిపోతారు. ఆ టైంలో ఏమనిపిస్తుందంటే నా గమ్యం చాలా మంచిది, నా గమ్యం అంటే నాకు చాలా ప్రియము, కాబట్టి ఎగిరేద్దాం అని చెప్పి ఎగరేస్తారు అంటున్నారు బాబా. श्रेष्ठ लक्ष्य और प्यारी मंजिल और बाप के प्यार का अनुभव थकावट से नीचे की स्थिति में ठहरना नहीं देता है. అయితే ఈ అలసట కారణంగా ఎగరకుండా కిందకు వచ్చేటప్పుడు శ్రేష్టమైన లక్ష్యం, ప్రియమైనటువంటి గమ్యం, తండ్రి యొక్క ప్రేమ, ఈ మూడింటి యొక్క అనుభవము అలసట నుండి కిందకి తీసుకొచ్చినా మళ్ళీ ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉండలేరు ఆ కిందన. వెంటనే ఏం చేస్తారు, పైకి ఎగరడానికి ప్రయత్నం చేస్తారు. तो बाप दादा बच्चों को ये खेल देखते रहते हैं. ఎగరాలనుకుంటారు, ఎగరలేరు, చిన్న సిచ్యువేషన్ వస్తుంది, గాబరా పడిపోతూ ఉంటారు. అయినా కానీ లక్ష్యం మంచిది, బాబా అంటే ఇష్టం, బాబా పరివారం అంటే ఇష్టం, ప్రతిదీ ఇష్టం కాబట్టి ఏం చేస్తారు, కిందకు వచ్చినా అయ్యో ఇంత ఉన్నతమైన లక్ష్యం కదా ఎలా ఆగిపోతాంలే అని చెప్పి మళ్ళీ పైకి ఎగరడానికి ప్రయత్నం చేసి ఈజీగా దాటి వెళ్ళిపోవటం. ఈ ఆట అంతా బాబా చూస్తున్నారు ఈరోజు. फिर भी बाप का प्यार रुकना नहीं देता. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ, స్థితి కొంచెం డగ్మగ్ అవ్వచ్చు కానీ తండ్రి ప్రేమ ఏం చేస్తుంది, నిలబడనివ్వదు, అంటే ఆపనివ్వదు. और प्यार में మెజారిటీ పాస్ है. బాబా ప్రేమలోని పిల్లల పైన బాబాకి, బాబా పైన పిల్లలకి ఈ ప్రేమ అనే ఈ దీనిలో అందరూ పాస్ అయిపోయారు, మెజారిటీ పాస్ అయ్యారు అంటున్నారు. इसलिए रुकावट कितना भी रोकने की कोशिश करे, ఈ ఆటంకాలు అడ్డంకులు ఎంత మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేసినా అవి కత్తి హే, కోషిష్ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కభీ కభీ సోచతే హే కి, అప్పుడప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే బడా ముష్కిల్ హై, చాలా కష్టం అనిపిస్తుంది. ఇస్సే తో జైసే తే వైసే బన్ జాయ్, దీని ద్వారా ఏమవుతున్నారంటే ఎలా ఉన్నవాళ్ళు అలానే అవుతారు. కష్టము అంటే స్థితి కూడా కష్టంగా ఉంటుంది, ఈజీ అంటే స్థితి కూడా ఈజీ అవుతుంది. దాని అనుసారంగానే ఏమవుతుంది, దాటడంలో కూడా పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. लेकिन चाहते भी पास्ट लाइफ में जाने का मजा नहीं आता, क्योंकि पहले तो इस परमात्मा प्यार और देहदारियों का प्यार दोनों का अंतर सामने है. तो उड़ते उड़ते जब तैरती कला में आ जाते हैं तो दो रास्तों को बीच में होते हैं और सोचते हैं इधर जाए और उधर जाए, कहाँ जाए. लेकिन परमात्मा प्यार का अनुभव कंफ्यूज को सुरजीत कर देता है और उमंग उत्साह के पंख मिल जाते हैं. इसलिए सोचते भी फिर तहती कला से उड़ती कला में उड़ जाते हैं. అయితే బాబా అంటున్నారు ఏంటంటే, అయినప్పటికీ బాప్దాదా ఈ ఆట అంతా చూస్తున్నప్పటికీ కూడా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, ఈ ఆటంకాలు ఏవైతే వస్తాయి అవి ఎంత ప్రయత్నం చేసినా చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు,
చాలా కష్టం అనిపిస్తుంది, ఎలా ఉన్న వాళ్ళం అలా అయిపోతుంది. కానీ కోరుకుంటున్నప్పటికీ ఏదైతే ముందు లైఫ్ లో తెలుసుకున్నారు కదా, ఏదైతే మజా ఉందో ఆ మజా అనేది రావట్లేదు. కారణం ఏంటంటే బాబా చెప్తున్నారు, మొదట ఈ పరమాత్మ ప్రేమ, ఆ దేహదారుల యొక్క ప్రేమ రెండు ఎదురుగా వచ్చేవి. తేడా ఏంటి అని అయితే ఎగురుతూ ఎగురుతూ ఎప్పుడైతే నిలబడిపోతారో అప్పుడు ఈ రెండు ప్రేమల మధ్య ఉండిపోతారు. ఉండిపోయి ఏమవుతుంది, నేను ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో తెలియక ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం ఏం చేస్తుంది, ఆ కన్ఫ్యూజన్ కూడా క్లోజ్ చేస్తుంది. కానీ కొంత టైం మాత్రం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అయితే బాబా ఏమంటున్నారంటే, మరియు ఈ ఉమంగ ఉత్సాహాల యొక్క రెక్కలు లభించేసాయి కాబట్టి ఆలోచిస్తున్నప్పటికీ కూడా నిలబడేటటువంటి కళ నుండి ఏమవుతారు, మళ్ళీ ఎగురు. ఎందుకంటే ఆ పరమాత్మ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది, ఎగిరే కళలు. అంటే మనం ఎలా కన్ఫ్యూజన్ లోకి వచ్చి ఆగిపోయి అలసిపోతాం అనేది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అనమాట బాబా. जैसे शरीर की कमजोरी वाले को एक पानी का ग्लास उठाना भी मुश्किल लगता है. బలహీనంగా ఉన్నారనుకోండి శారీరకంగా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక గ్లాస్ నీళ్లు పట్టుకోవడం కూడా కష్టం అనిపిస్తూ ఉంటుంది, నీరసప్రాయం. जो हिम्मत वाला है उसको 2 बाल्टी उठाना भी खेल लगता है. ధైర్యం కలిగిన వాళ్ళు, బలంగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 2 బకెట్ల నీళ్లు కూడా ఒక చేతితోని ఇంకో 2 చేతులతో పట్టుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది. ఈజీగా ఎక్కడి నుండి అక్కడికి తీసుకువెళ్ళిపోతారు. అలాగే బాబా చెప్తున్నారు, మనం మన స్థితిలో కూడా కష్టంగా బలహీనంగా ఉండేటప్పుడు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఉమంగ ఉత్సాహాల్లోని, ఆ రెక్కలు ఎగరడంలోని అలసట, ఆటంకం ఇవన్నీ వచ్చేస్తుంది. ऐसे ही छोटी सी बात बड़ी अनुभव करने लगते हैं. మన స్థితి బలహీనంగా ఉందనుకోండి, అప్పుడు చిన్న విషయం కూడా ఏమనిపిస్తుంది అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. तो ఉమంగ ఉత్సాహ కే పంక్ సదా ఉడితే రైతే హై. అందుకే బాబా ఏమంటున్నారంటే, మీ ఉమంగ ఉత్సాహాల యొక్క రెక్కలను ఏం చెప్తున్నారు బాబా, ఎప్పుడు ఎగిరిస్తూ ఉండండి. అందుకే బాబా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు, మురళిలో మనకి సావధానం కలిగిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏమంటారు, మీ బాల్యపు రోజుల్ని మర్చిపోకండి అని అంటారు. ఎందుకంటే బాల్యంలో మొదట్లో వచ్చినప్పుడు అన్ని బాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆ పాస్ట్ జీవితంలో చూసిన అనుభవాలు ఏం చేస్తాయంటే ఇవి ప్రియంగా అనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాయంటే ఈ బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్తూ 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 దీనిలో మనం పేక పడ్డాం అనుకోండి, అప్పుడు అవి బాగా అనిపిస్తాయి. అందుకే ఏం చేస్తారు బాబా, మురళి ద్వారా పురుషార్థంలోని మంచి మంచి విషయాలు చెప్పి మనల్ని ఎగిరిస్తూ ఉంటారన్నమాట. రోజు అమృత వేళే अपने सामने सारा दिन की किस स्मृति में उमंग उत्साह में रहे, ये వెరైటీ ఉమంగ ఉత్సాహం కి పాయింట్స్ ఇమర్జ్ కరు. అయితే బాబా అంటున్నారు, రోజు కూడా అమృత వేళ మీ ఎదురుగా రోజంతటి యొక్క స్మృతిలో ఎలా ఉంటే నేను ఉమంగ ఉత్సాహంలో ఉండగలను, ఏ స్మృతి ఉంటే ఉమంగ ఉత్సాహంలో ఉండగలను. ఇలా వెరైటీ వెరైటీ ఉమంగ ఉత్సాహాల యొక్క పాయింట్స్ పెట్టుకోండి. బాబా చాలా చెప్తారు, మిమ్మల్ని మీరు పురుషార్థంలో ముందుకు ఉంచుకోవడం కోసం ఇలా చేయండి, అలా చేయండి అని రకరకాల పాయింట్స్ చెప్తూ ఉంటారు కదా. అమృత వేళ ఏం చేయాలి, లేవగానే నన్ను నేను మెంటల్ గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ పాయింట్స్ పెట్టుకొని నన్ను నేను ఉమంగ ఉత్సాహంలో ఉంచుకుంటూ పురుషార్థంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీకు మీరుగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు అమృత వేళ మనకి నిద్ర వస్తుంది అనుకోండి, ఆ టైంలో ఇలాంటి ప్లాన్లు చేస్తూ ఉంటే నిద్ర ఎగిరిపోతుంది. అలా మీకు మీరు ఏం చేయాలంటే రకరకాలుగా నవీనతను తీసుకొచ్చి ఉమంగ ఉత్సాహాన్ని ఇమర్జ్ చేసుకోండి. सिर्फ एक ही पॉइंट की मैं ज्योतिर्बिंदु हूँ, बाबी ज्योतिर्बिंदी है, घर जाना है, फिर राज्य में आना है. ये एक ही बात कभी कभी बच्चों को बोर कर देते हैं. అంటే బాబా అంటున్నారు, కేవలం ఒక పాయింట్, నేను ఒక బిందువుని, బాబా ఒక బిందువు, నేను ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటి నుండి సత్యోగంలోకి రావాలి. ఇదే పాయింట్స్ రోజు మీరు మనసులో పెట్టుకుంటుంటే బోర్ వచ్చేస్తుంది. ఆ పాయింట్స్ కూడా फिर सोचते हैं कुछ नया चाहिए, కాబట్టి అప్పుడు ఏమనిపిస్తుంది, కొత్తది కావాలి అని చెప్పి. జబ్ బుద్ధి మే ఇమర్జ్ నా హోతో డైరీ సే ఇమర్జ్ కరో. ఒకవేళ మీరు ఎంత ఆలోచిస్తున్న పాయింట్లు గుర్తు రాలేదనుకోండి, బాబా చెప్పే మురళి పాయింట్స్ రాసుకుంటూ ఉంటారు కదా డైరీలో, ఈ రోజు మంచి మంచి పాయింట్లు బాబా చెప్పారు,
ఉమంగ ఆ పాయింట్స్ ఆ డైరీ నుండి పాయింట్స్ ని ఇమర్జ్ చేసుకోండి. और వెరైటీ పాయింట్స్ हर रोज नया उमंग उत्साह बढ़ाएंगी. ఈ వెరైటీ పాయింట్స్ ఏం చేస్తాయంటే ప్రతిరోజు మనలో ఉన్న ఉమంగ ఉత్సాహాన్ని పెంచుతాయి అన్నమాట. मनुष्य आत्मा का ये नेचर है कि వెరైటీ పసంద్ ఆతి है. యాక్చువల్ గా చెప్పాలంటే మనిషి అనేవాడికి నేచర్ ఉంటుంది. ప్రతిరోజు తిన్నదే తింటే బోర్ కొడు. అందుకే ఏం చేస్తారు, పచ్చళ్ళు మారుస్తారు, కూరలు మారుస్తారు, పప్పులు మారుస్తారు, వంటల్లో కూడా వెరైటీ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషికి ఆ నేచర్ అన్నమాట, కొత్తదనం ఆ మనిషి నేచర్ కి కావాలి. అలాగే బాబా అంటున్నారు పురుషార్థంలో కూడా కొత్తదాన్ని తీసుకురండి, కొత్తదనాన్ని అంటున్నారు. ఇస్లియే చాహే జ్ఞాన్ కి పాయింట్ మనన్ కరో యా రూహ్ రిహాన్ కరో, మీ ఇష్టం. జ్ఞానం యొక్క పాయింట్స్ అయినా లోపల చింతన చేస్తూ ఉండండి, లేదా ఆత్మిక చింతనైనా చేస్తూ ఉండండి. కానీ నిద్ర రాకూడదు, నేను ఎగిరే కళల్లో నుండి డౌను అవ్వకూడదు. ఆ మాత్రం అలర్ట్నెస్ పెంచుకోండి అంటున్నారు బాబా. సారా దిన్ బిందు యాద్ కరెంగే తో బోర్ హో జాయ్. నేను బిందువుని బాబా బిందువు, బాబా బిందువు, నేను బిందువు, నేను బిందువుని బాబా బిందువు, ఇలా రోజంతా ఇదే బిందువుని గుర్తు చేసుకుంటూ ఉంటే బోర్ అయిపోతారు. అంటే నోటి మాటగా అనుకుంటే బోర్ అయిపోతారు, అదే అనుభవం చేసుకుంటే బోర్ అనేది అనిపించదు అనమాట. లేకిన్ బిందు బాప్ బి హే బిందు ఆప్ బి హో. అయితే బాబా ఏమంటున్నారంటే బిందువు తండ్రి, మీరు కూడా ఏమయ్యారు, బిందువే అయ్యారు. సంగం యుగ పర్ హీరో పాట్దారి బి హో, జీరో పాస్ సాత్ జీరో కే సాత్ హీరో బి హో. గుర్తుంచుకోండి, సంగమ యుగంలో మీ పాత్ర హీరో పాత్ర ఉండాలి. అలాగే జీరో అంటే ఎవరు, శివ్ బాబా. శివ్ బాబాతో పాటు మీరు కూడా ఏమయ్యారు, హీరో పాత్ర ఉంటారు. సిర్ఫ్ జీరో నహీ హో, కేవలం మీరు జీరోయే కాదు, హీరో కూడా. संगम युग पर हीरो होने के कारण सारे दिन में వెరైటీ పాట బజాతే హో. అయితే బాబా అంటున్నారు సంగమ యుగంలో మీరు హీరో అయిన కారణంగా రకరకాల పాత్రను అభినయిస్తుంటారు రోజంతట్లో. ముझ జీరో కా సారే కల్ప మే క్యా క్యా పాట్ రహా హై. జీరో అంటే బిందువు అయినటువంటి నేను మొత్తం కల్పంలో నాకు ఏ ఏ పాత్ర లభించింది. और इस समय क्या हीरो पार्ट है, किसके साथ पार्ट है, कितना समय है और क्या पार्ट बजाना है. इस वैरायटी रूप से जीरो बन अपने हीरो पार्ट की स्मृति में रहो. అయితే రోజంతా ఇలా ఆలోచించండి, ఈ సమయం నా యొక్క పాత్ర ఏంటి, నేను ఎవరితో పాత్రని ప్లే చేస్తున్నా, ఎంత సమయం ఎలాంటి పాత్ర ప్లే చేస్తూ ఉన్నాను. చూడండి, హీరో బాగా ఏంటి బాగా పాపులర్ హీరో అనుకోండి, హీరోయిన్ చాలా సాధారణం అవ్వచ్చు, కానీ ఆ హీరోయిన్ సాధారణమైన హీరో నెంబర్ 1 అయ్యాడు అనుకోండి, ఆటోమేటిక్ గా హీరోయిన్ కూడా వాల్యూ పెరుగుతుంది. ఆ హీరోయిన్ కూడా చాలా అలర్ట్ గా ఉంటుంది, ఎందుకంటే నాకు చాలా ఫేమస్ అయిన చాలా ఎక్స్పీరియన్స్ అయిన హీరో నాకు పార్ట్ దొరికాడు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చేయాలని ఉంటుంది, మజా కూడా వస్తుంది. ఎవరికి లేని ఛాన్స్ నాకు లభించింది అని. మరి మనం ఎవరితో ప్లే చేస్తున్నాము, నా పాత్ర ఏంటి, ఎవరి కార్యంలో నేను నిమిత్తంగా అయ్యాను, ఇలా గుర్తించుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, మీరు హీరో పార్ట్ లో కూడా మజా వస్తుంది. ఇలా మీరు స్మృతిలో ఇమర్జ్ చేసుకోండి రకరకాల పాయింట్స్ ని. యాద్ మే బి వెరైటీ రూప్ సే కభీ బీజ్ రూప్ స్థితి మే రహో. అలాగే బాబా చెప్తున్నారు స్మృతిలో కూడా వెరైటీ రూపంతో స్మృతి చేయండి. అప్పుడప్పుడు బీజ రూప స్థితిలో ఉండండి, కభీ పరిస్థా రూపమే, అప్పుడప్పుడు పరిస్థా రూపంలో ఉండండి, కభీ రూహ్ రిహాన్ కే రూపమే, అప్పుడప్పుడు ఆత్మిక సంభాషణ చేస్తున్నటువంటి రూపంలో ఉండండి, కభీ బాప్ కే మిలే హుయే ఖజానం కో ఏక్ ఏక్ రత్న కో సామ్నే లాओ. అప్పుడప్పుడు ఏం చేయాలి, భగవంతుడి ద్వారా నాకు లభించినటువంటి రత్నాల్ని ఒక్కొక్కటి ఎదురుగా తెచ్చుకొని స్మృతి చేయండి. జిస్ సమయ జో రుచి హో ఉస్ రీతి సే యాద్ కరో. ఏ సమయంలో ఏ అభిరుచి మీకు ఉంటుందో ఆ అభిరుచి అనుసారంగా మిమ్మల్ని మీరు మలుచుకొని బాబాతో స్మృతిని జోడించుకోండి. జిస్ సమయ
जिस संबंध से बाप का मिलन, ఏ సమయంలో ఏ సంబంధంతో తండ్రిని కలుస్తున్నారో, బాప్ కా స్నేహ చాహో, తండ్రి యొక్క స్నేహం కావచ్చు, ఆ సంబంధంతో మిలనం జరుపుకోండి. తండ్రి అనుకున్నారనుకోండి బాబాని సంబంధ రూపంలో, బాబాని ఆ రకంగా తండ్రిగా రూపాన్ని క్రియేట్ చేసుకోండి. తండ్రి నుండి ఏ స్నేహం లభిస్తుందో ఆ స్నేహాన్ని బాబా నుండి అనుభవం చేసుకోండి. అలా ఏం చేయాలంటే, ఏ సంబంధాన్ని అయితే మీరు ఎమర్జ్ చేస్తున్నారో ఆ సంబంధం ద్వారా వచ్చే స్నేహాన్ని, ప్రాప్తిని, గుణాలని, శక్తుల్ని అలా అనుభవం చేసుకుంటూ బాబా నుండి తీసుకుని స్మృతి చేయండి. ఇలా వెరైటీగా బాబాతో స్మృతి చేయండి అన్నారు బాబా. మిమ్మల్ని మీరు బాబాతోని సర్వ సంబంధాన్ని అనుభవం చేసుకోండి. అప్పుడు ఏ సంబంధం యొక్క లోటు ఉండదు. ఆ సంబంధం యొక్క లోటు ఉందనుకోండి, అటువైపుకి వెళ్ళిపో. అటువైపు వెళ్లకుండా ఉండాలంటే బాబాతో అన్ని అనుభవం చేసుకోండి. ఇలా బాబాతో స్మృతి చేసేటప్పుడు వెరైటీని తెచ్చుకోమన్నారు బాబా. సిర్ఫ్ ఏక్ సంబంధతో నహీ హై, వెరైటీ హైనా. ఒక్క సంబంధం ఉందా? ఒకవేళ మీకు సంబంధాలు గుర్తు రాకపోతే లౌకికంలో చూడండి, బోల్డ్ సంబంధాలు కదా. లేకిన్ ఏక్ బాత్ ధ్యాన్ మే రఖనీ హై కి, ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, సివాయ बाप के प्राप्तियों के व सिवाय बाप के खजानों के और कोई याद ना आए. ఒక్క తండ్రి ఇచ్చిన ప్రాప్తులు, తండ్రి ఇచ్చిన ఖజానాలు తప్పించి ఇంకేది గుర్తు రాకు బాబా స్మృతిలో ఉండేటప్పుడు. వెరైటీ ప్రాప్తి హై, బాబా నుండి వెరైటీ ప్రాప్తులు లభించాయి, వెరైటీ ఖజానాలు లభించాయి, వెరైటీ సంబంధాలు లభించాయి, వెరైటీ ఖుషి యొక్క విషయాలు లభించాయి. ఇవే ఉమంగ ఉత్సాహంతో కూడుకున్నటువంటి విషయాలు. చూడండి బాబా ఎంత క్లియర్ గా చెప్తున్నారు. ఉస్సే విధిసే యూజ్ కరు. బాబా ఏదైతే చెప్తున్నారో ఆ విధితో యూజ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వెరైటీ వస్తువులు ఉంటాయి. ప్రతి వస్తువుకి స్టార్టింగ్ పాయింట్ ఒకేలాగా ఉంటుందని గ్యారంటీ చెప్పలేము. దాన్ని స్టార్ట్ చేసే విధానం కానీ యూజ్ చేసే విధానం కానీ డిఫరెంట్ ఉంటుంది. ఆ స్టార్ట్ చేసే విధానం, యూజ్ చేసే విధానం తెలియలేదు అనుకోండి, ఏంటి అది ఎంత కాస్ట్లీ వస్తువు కానివ్వండి, ఎన్ని సంవత్సరాలు కానివ్వండి, ఆ మూలనే ఉంటుంది. కారణం మీకు యూజ్ చేయడం రాలేదు, స్టార్ట్ చేయడం రాలేదు, అందుకే అలా ఉంటుంది. అలాగే బాబా అంటున్నారు, బాబా నుండి కూడా మనకు రకరకాల ప్రాప్తులు, ఖజానాలు లభించాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తేనే వాటి యూసేజ్ తెలుస్తుంది. లేకపోతే ఏంటి, ఈ బ్రాహ్మణ జీవితంలో వచ్చిన ఒక మజా ఉండదు, ఒక ఆనందం. అప్పుడు ఏమనిపిస్తుంది, రోజు వచ్చామండి, 3 సంవత్సరాల నుండి వస్తున్నామండి, ఏం డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ ఎందుకు లేదు? అదేదో ఉంది, పెద్ద ఫ్యాక్టరీ ఉన్న ఆ ఫ్యాక్టరీలో ఉన్న యజమాని ఈ కాలంలో అప్డేట్ అవుతున్నటువంటి మిషన్లు తెచ్చి పెట్టాడు. కానీ యజమాని మిషన్లు తెచ్చి పెట్టాడు, ఆ మిషన్లు వాడాల్సిన వాళ్ళకి రాలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఆయన ఫ్యాక్టరీ అలాగే ఉంటది, వీళ్ళు అలానే ఉంటారు. నేను అన్ని తెచ్చి పెట్టాను అంటాడు యజమాని, వాళ్ళు ఏమంటారు, మేము కష్టపడుతున్నాం అంటారు వాళ్ళు. కానీ ప్రొడక్షన్ చూస్తే ఏమీ లేదు. కారణం యూజ్ చేయడం రాదు, స్టార్ట్ చేయడం రాదు. అంటే అప్డేట్ అయిన వస్తువులు తెస్తే కాదు, మనుషులను కూడా అప్డేట్ చేయాలి. అలాగే కదా బాబా మనకి ఎన్ని అప్డేట్లు చేస్తున్నారు జ్ఞానంలో కూడా. ఇలా ఆనం చేయండి, అలా చేయండి, ఈ అప్డేట్లు చేయించడం కోసమే కదా ఎక్స్పీరియన్స్ ఉన్న అక్కల్ని అన్నిల్ని తెచ్చి పెడుతూ ఉన్నారు. వాళ్ళ అనుభవాలతో మనల్ని ఇంకా రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏం చేయాలంటే ప్రాక్టికల్ గా తీసుకొస్తే అప్పుడు ఆ జ్ఞాని జీవితం కూడా మంచిగా అనిపిస్తుంది అంటున్నారు బాబా. అందుకే ఏమంటున్నారు, విధితో యూజ్ చేయడం. విధితో యూజ్ చేయడం రాకపోతే ఏమవుతుంది, మజా అనిపించదు. బాప్ और आप ఏ సేఫ్టీకి లకీర్ హే. అయితే బాబా అంటున్నారు, తండ్రి నేను, ఇదే సురక్షితానికి ఉన్నటువంటి గీత. ఇంకా దాటామనుకోండి, ఈ స్మృతికి లకీర్ సే బాహర్ నహీ జాओ. నేను బాబా, బాబా నేను, ఈ స్మృతి అనే గీత నుండి మాత్రం బయటికి వెళ్ళొద్దు. వెళ్ళారా మాయపట్టేసి. అది రకరకాలుగా చూపించారు. మరి సీత లక్ష్మణుడు గీసిన గీత దాటడం వల్ల ఏమైంది, రావణుడు పట్టుకుపోయాడని చెప్తారు. మనకేంటి, బాబా ఇచ్చే శ్రీమతం, బాబా ఇచ్చే జ్ఞానం, బాబా ఇచ్చే డైరెక్షన్, దీని నుండి దాటారా బస్ పవర్.
అయితే బాబా చెప్తున్నారు, बस ये लकीर परमात्मा छत्र छाया है, जब तक इस छत्र छाया की लकीर के अंदर है तब तक कोई माया की हिम्मत नहीं. అయితే బాబా అంటున్నారు, ఈ గీత ఏ గీత? తండ్రి మరియు నేను, నేను మరియు తండ్రి. ఈ స్మృతి అనే ఈ గీత పరమాత్మని యొక్క ఛత్రఛాయ. ఎవరిపైన? మన పైన. ఎంతవరకు ఈ ఛత్రఛాయ లేక లోపల ఉంటారో అంతవరకు ఏ మాయకు కూడా ధైర్యం లేదు లోపలికి రావడానికి. फिर मेहनत क्या है, वो क्या होती है, रुकावट क्या होती है, विघ्न नया होता है, इन शब्दों से अविद्या हो जाएगी. అయితే శ్రమ అంటే ఏంటి, ఏం అంటే శ్రమ అంటే ఎలా ఉంటుంది, ఆటంకాలంటే ఎలా ఉంటాయి, విఘ్నాలంటే ఏమవుతాయి, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలంటే ఏంటో మీకు తెలియదు. ఎప్పుడు? బాబా ఈ స్మృతి అనే లోపల ఉన్నప్పుడు. బయటకు వచ్చారనుకోండి, ఇవన్నీ అలవాటు అయిపోతాయి. అప్పుడు బాబా అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా అయిపోతుంది. అందుకే మనమే జాగ్రత్తగా ఉండాలి. जैसे आदि स्थापना के समय जब सतयुग की आत्मय प्रवेश होती थी तो, ఎప్పుడైతే చూడండి పరంధామం నుండి మనం వచ్చినప్పుడు, ఆది కాలం అంటే ఎప్పుడు? సతయుగం. సతయుగ స్థాపన సమయంలో అంటే వస్తున్నప్పుడు ఆత్మల యొక్క ప్రవేశం జరుగుతూ ఉంటుంది కదా. ఆత్మలకు ఎలాగుంటుంది? వికారం అంటే ఏంటో తెలియదు, దుఃఖం అంటే ఏంటో తెలియదు, మాయ ఏంటో అసలు తెలియదు. ఈ శబ్దాలకు వాళ్ళు ఎలా ఉంటారు? అవిద్య అంటే నాలెడ్జ్ లేని వాళ్ళుగా ఉంటారు. అలాగే మనం కూడా నేను బాబా, బాబా నేను, థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఎంటర్ కాకూడదు. ఎప్పుడైతే ఈ స్మృతి అనే ఈ గీత లోపల ఉన్నప్పుడు మనకు కూడా మాయ అంటే ఏంటో, విఘ్నం అంటే ఏంటో, ఆటంకం అంటే ఏంటో తెలియని వారుగా ఉంటాం అన్నమాట. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి బాబా. బచ్చంకో ఏ అనుభవం హేనా, పిల్లలు మీరు ఇప్పుడు చెప్పండి, బాబా అంతా వివరించారు కాబట్టి ఈ అనుభవం ఉంది కదా. పురాణేతో ఇన్ బాతంకు జాంతే హే, పాత పిల్లలైతే వీళ్ళకైతే విషయాలన్నీ తెలుసు. ऐसे जो बाप और आप इस स्मृति की लकीर के छत्र छाया में है, ఎవరైతే ఈ విధంగా తండ్రి మరియు నేను ఈ ఈ స్మృతి అనే గీత యొక్క లోపల ఛత్ర ఛాయలో ఉంటారో उनको इन बातों की అవిద్య हो जाती, వాళ్ళకి ఏ విషయాలు? మాయా, విఘ్నం, ఆటంకం, పరిస్థితి, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏం తెలియదు, దాని యొక్క నాలెడ్జ్ ఉండదు. ఇస్లియే సదా సేఫ్ హే. అలాంటి పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారు? సదా సురక్షితంగా ఉంటారు. సదా బాప్కే దిల్ మే रहते हैं. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరి హృదయంలో ఉంటారు? తండ్రి యొక్క హృదయంలో సురక్షితంగా ఉంటారు. आप लोगों को दिल ज्यादा पसंद आती है ना, మీకు దిల్ అనే సింబల్ చాలా ఇష్టం కదా, ఇష్టమేనా? సౌగాత్ బి హార్ట్ కి బనాకర్ లాతే హై. ఎప్పుడైనా బాబా గిఫ్ట్ తెచ్చేటప్పుడు కూడా అది ఏ సింబల్ లో తయారు చేసి తీసుకొస్తారు? హార్ట్ సింబల్ తయారు చేసుకొని తీసుకొస్తారు. కేక్ బి హార్ట్ బనాతే హో నా, కేక్ కూడా హార్ట్ రూపంలోనే తయారు చేస్తారు కదా. బాక్స్ బి హార్ట్ జైసా బనాతే హై నా, ఏదైనా బాక్స్ తీసుకొచ్చారు అనుకోండి, అది కూడా హార్ట్ రూపంలో తయారు చేసి తీసుకొస్తారు కదా. తో రైతే బి హార్ట్ మే హోనా. అయితే ఇన్ని రకాలుగా మీకు హార్ట్ సింబల్ నచ్చినప్పుడు ఉండాల్సింది కూడా ఎక్కడ ఉండాలి? హృదయంలోనే ఉండాలి కదా. బాప్ కి హార్ట్ తరఫ్ మాయ ఆ నహీ సక్తే, భగవంతుడి హృదయం వైపు మాయ రాలేదు. అంత సురక్షిత స్థానం. ఎలా అయితే చిన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకి అమ్మ ఒడి తప్పించి ఇంకేది సురక్షితం అనిపించదు. ఎంత ఎక్కడ ఆడుకుంటున్నా ఏదైనా భయంకరమైన విషయం కానీ, చూడకూడని విషయం కానీ చూసిన వెంటనే ఏం చేస్తారు? గబగబా పరిగెత్తుకొని వచ్చి అమ్మ ఒళ్ళో కూర్చుండిపోతారు. అది సురక్షిత స్థానం అని వాళ్ళకి మెంటల్ గా ఫీల్ ఉంటుంది. అలాగే బాబా అంటున్నారు, నా హృదయం కూడా మీకు సేఫ్టీ, నా దగ్గర ఉన్నంతసేపు మీకు ఏ మాయా రాలేదు. जैसे जंगल में भी रोशनी कर देते हैं तो जंगल का राजा शोर भी नहीं आ सकते, शेर भी नहीं आ सकता. అయితే చూడండి, ఒకవేళ అడవిలో ప్రకాశం వచ్చింది అనుకోండి, ఆ అడవికి రాజైనా పులి కూడా రాలేదు.
పుల్లైనా ఎలుగుబంటైనా ఎవరైనా అగ్ని చూపిస్తే ఏమవుతాయి? అవి మన దగ్గరికి రాలేవు. అగ్ని కన్నా సేఫ్టీ ఇంకొకటి లేదు. మీరు ఆయుధాలు చూపిస్తే మీ దగ్గరికి వస్తాయో రావో అనేది మనం గ్యారంటీ ఇవ్వలేం. గ్యారంటీ వస్తాయి. కానీ అగ్గి చూపిస్తే దూరం నుండే పారిపోతాయి. అందుకే అడవుల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఉదయం పూట పట్టుకోవాల్సిన పని ఉండదు. రాత్రిపూట మాత్రం అగ్గి పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకు? ఆ జంతువుల నుండి సురక్షితంగా. అలాగే బాబా అంటున్నారు, బాబా హృదయం కూడా ఈ మాయ రాకుండా ఉండేందుకు సేఫ్టీ బాగ్ జాతా హై. ఆ అంత అడవికి రాజైన పులి కూడా, అదే పులో సింహం ఏమైపోతాయి? పారి. బాప్ కి హార్ట్ కితనీ లైట్ అవర్ మైట్ హై. మీరు చెప్పండి, భగవంతుని యొక్క హృదయం ఎంత ప్రకాశమైనది, ఎంత తేలికైంది, అంత శక్తివంతమైనది కూడా. ఉస్కే ఆగే మాయా కా కోయి రూప్ ఆ నహీ సక్తా. దాని ముందు మాయ యొక్క ఏ రూపం కూడా రాలేదు. ఇప్పుడు చూడండి, దేవతల మధ్యలోకి ఒక అసురుడు కూడా దేవతా రూపం తయారు చేయడానికి వచ్చినా కూడా ఆయన కనిపెట్టేశారు. అలా అన్నమాట. ఏ రూపంలో మాయ వచ్చినా కూడా రాలేదు మీ ముందుకు. ఎందుకు? భగవంతుని యొక్క హృదయం అనే సురక్షిత స్థానంలో ఉన్నారు. తో మెహనత్ సే సేఫ్ హోగయనా అంటే దీన్ని బట్టి ఏంటి? శ్రమ అనే దాని నుండి మీరు సురక్షితం అయిపోయారు కదా. జన్మ భీ సహజ హువా, మెహనత్ లగి క్యా జన్మ లేనేమే. అయితే బాబా అంటున్నారు, మీ జన్మ కూడా సహజంగా ఏర్పడింది కదా. అక్కడ లౌకికంగా జన్మ తీసుకోవాలంటే తల్లి బిడ్డ ఎంతో కష్టపడతారు. మరి ఇక్కడ జన్మ చాలా ఈజీ కదా అంటున్నారు బాబా. అంటే శ్రమ అనేది అనిపించలేదు కదా ఇక్కడ జన్మ తీసుకోవడం. బాప్ కా పరిచయం మిలా, పెహచాన్ అవర్ సెకండ్ మే అనుభవ కియా. భగవంతుని పరిచయం లభించింది, గుర్తింపు లభించింది, సెకండ్ లో అనుభవం చేసుకున్నారు. సెకండ్ లో బాబాకి భలే. బాప్ మేరా మై బాబా కా. నేను బాబా వారిని, బాబా నా. జన్మ సహజ హువా, భటక్నా నహీ పడా. ఇక్కడ జన్మ తీసుకోవటం అనేది చాలా సహజమైంది. ఎక్కడ వెతకటం అనేది రాలేదు. ఆప్కే దేశ్ రూప్ ఘర్ మే బాప్ నే బచ్చం కో నిమిత్ బనాకర్ భేజా. మీ దేశం అనే రూపం అనే ఇంటిలో బాబా పిల్లల్ని నిమిత్తంగా తయారు చేసి పంపించాడు. ఢూండ్నా వా భటక్నాతో నహీ పడా. అంతే కదా, బాబా పంపించారు మన ఇంట్లోకి, నిమిత్తం అయ్యాం. ఎక్కడ వెతకటం గాని భ్రమించటం గాని రెండు పడరు. గర్ బయటే బాప్ మిలా. కొంతమందికి గృహస్థుల్లోనూ ఉంటే బాబా లభించేస్తారు. కొన్నిసార్లు చూడండి, ఇక్కడికి వచ్చి 7 days కోర్స్ తీసుకుంటారు. కొంతమంది వాళ్ళకి వాళ్ళ పరిస్థితుల అనుసారంగా నిమిత్తంగా ఉన్న వాళ్ళు ఆ అన్నీలో ఇంటికి వెళ్ళి 7 days కోర్స్ ఇస్తారు. అలాంటి వాళ్ళకి బాణం తగిలింది, మరి ఇంటికి వచ్చారు కదా బాబా. మరి తండ్రి పరిచయం ఈజీగా ఇంట్లోనే ఉంటే లభించేస్తుంది కదా. బాబా అన్న వాళ్ళు ఇంకా ఈజీ అన్నమాట, బాబాని గుర్తించారు. ఏతో అభి ప్యార్ సే భారత్ మే ఆతే హో మిల్నే. ఇప్పుడైతే భారతదేశంలోకి మీరు చాలా ప్రేమగా వస్తున్నారు బాబాని కలుసుకోవటానికి. లేకిన్ పరిచయతో వహా మిలా, జన్మతో వహా మిలానా. పరిచయం అక్కడే లభించింది, జన్మ అక్కడే లభించింది కదా. జన్మ అతి సహజ హువాతో పాలన భీ అతి సహజ హై. జన్మ ఈజీగా లభించిందంటే పాలన కూడా ఈజీగానే లభిస్తుంది. సిర్ఫ్ అనుభవం కాదు. పాలన అంటే ఇక్కడ ఏంటి? అనుభవం. భగవంతుడితో అనుభవం చేసుకోండి కేవలం. और जाएंगे भी सहज है. అలాగే వెళ్ళడం కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతారు. బాప్కే సాత్ సాత్ జానా హేనా. చెప్పండి, బాబా తోడులోనే వెళ్తారు కదా. ఎప్పుడైతే జన్మ ఈజీయో, పాలన ఈజీయో, అనుభవం ఈజీ చేస్తారో అప్పుడు వెళ్ళడం కూడా ఈజీ. బీచ్ మే ధర్మరాజ్పురి మే రుక్నా హే. మీరు చెప్పండి, తండ్రి తోళ్ళు ఈజీగా వెళ్ళిపోతారా, మధ్యలో ధర్మరాజపురిలో ఆగుతారు? సభీ సాత్ చెల్నే వాళ్ళే హోనా. అందరూ బాబా తోడులో వెళ్ళేవారే కదా. సభీ కా ये दृढ़ संकल्प है कि साथ है और साथ चलेंगे. అందరికి ఇదే దృఢ సంకల్పం ఉంది కదా, తోడుగానే ఉన్నాము, తోడుగానే వెళ్తాం. తోడుగా ఉండడం వేరు, తోడుగా వెళ్ళడం వేరు. రెండు ఉన్నాయంటే పాస్ అయిన వాళ్ళు. और आगे भी ब्रह्मा बाप के साथ राज्य में व पार्ट में आएंगे. पक्का संकल्प है ना. ముందు బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చేస్తాము,
పాత్ర కూడా చేస్తాం. ఈ పక్క సంకల్పం ఉంది కదా. అయితే బాబా అంటున్నారు, చల్తే చల్తే తక్ జాయింగే తో రుక్ జాయింగే ఫిర్ క్యా కరెంగే. నడుస్తూ నడుస్తూ అలసిపోయారనుకోండి, అలసట వచ్చిన వెంటనే ఏం చేస్తాం? ఆగిపోయి కూర్చుండిపోతాం. ఆగిపోతే ఏమవుతుంది? క్యూంకి బాప్ తో ఉస్ సమయ రుకెంగే నహీ. బ్రహ్మబాబా అయితే తయారైపోయారు, శ్రీబాబా ఎవరు రెడీ. మరి ఆయన వెళ్ళిపోతే మీరు ఆగిపోతే ఏమవుతుంది? కానీ బాబా ఆగరు, మీరు ఆగినా కూడా. అవి రుక్ రహే హై, ఇప్పుడు ఇంకా ఆగుతూ ఉన్నారు. అవి సమయ దియా, సమయ నహీ రుకెంగే. ఇప్పుడైతే బాబా టైం ఇచ్చారు, ఆ టైంలో మాత్రం బాబా టైము ఎవరు ఆగరు. ఉస్ సమయతో సెకండ్ మే ఉడేంगे, ఆ సమయం అయితే సెకండ్ లో ఎగిరిపోతారు. अभी नई नई बच्चों के लिए लेट हुआ है, लेकिन टू लेट का बोर्ड नहीं लगा है. కొత్త కొత్త పిల్లలు అయితే లేట్ అయ్యారు బాబాని గుర్తించడంలో, రావడం. కానీ టూ లేట్ బోర్డు అయితే పెట్టలేదు కదా, అంటే ఎంట్రీ కూడా లేనటువంటి బోర్డు అయితే పెట్టలేదు కదా. अभी तो नई दुनिया आने के लिए नए नए बच्चों के लिए रुकी हुई है कि ये भी लास्ट सो फास्ट और फास्ट नंबर फर्स्ट नंबर तक पहुंच जाए. అయితే ఇప్పుడిప్పుడే వచ్చేటటువంటి కొత్త ప్రపంచంలోని కోసం, కొత్త కొత్త పిల్లల కోసం ఆగి ఉన్నారు. ఏమో లాస్ట్ లో వచ్చే వాళ్ళు కూడా ఫాస్ట్ గా పురుషార్థం చేసి ఫస్ట్ నెంబర్ తీసుకోవచ్చని బాబా ఏం చేశారు? ఆగున్నారు. బ్రహ్మ బాబా ఆగున్నారు, శివబాబా ఆగున్నారు. కానీ ఒకనొక టైం వస్తుంది, ఎవరు ఆగే టైం. కొత్త వాళ్ళు లేరు, పాత వాళ్ళు లేరు, అందరినీ పట్టుకుని ఒకేసారి వెళ్ళి సభీ సాత్ జానే కే లియే తయారు హోనా. బాబా అడుగుతున్నారు, అందరూ నాతో పాటు వెళ్ళడానికి రెడీయేనా? जो इस कल्प में पहली बार आए हैं बाप दादा मुबारक देते हैं. ఎవరైతే ఈ కల్పంలో మొట్టమొదటిసారి వచ్చారో బాబాను కలుసుకోవడం కోసం, వాళ్ళకి బాబా శుభాకాంక్షలు చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు బచ్చం పర్, చిన్న చిన్న పిల్లల పైన పెద్దవాళ్ళకి ఎప్పుడు ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. तो बाप का और बड़े भाई बहनों का आप लोगों से विशेष प्यार है. తండ్రి పెద్దన్నయ్య పెద్దక్కలు ఎవరైతే దాదీలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చారంటే వాళ్ళకన్నా వీళ్ళు ఏమయ్యారు? చిన్నవాళ్ళే. కాబట్టి వీళ్ళపైన ఎప్పుడు బాబాకి విశేషమైన ప్రేమ ఉంటుంది. లాలే హో గయానా, అలారం ముద్దు పిల్లలు అయ్యారు కదా. నయే బచ్చే లాలే హై, కొత్త పిల్లలు ఎప్పుడు అపురూపమైన పిల్లలే. చాహే నయే హో ఓ పురానే హో, सभी के लिए फास्ट गति फर्स्ट आने की है. छत्र छाया में रहना, सदा दिल में रहना, ये सबसे सहज गति है. అయితే పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, బాబా అందరికి ఇదే ఏమిస్తున్నారంటే ఫాస్ట్ నుండి ఫస్ట్, లాస్ట్ నుండి ఫస్ట్, ఫస్ట్ నెంబర్ లోకి రావడం కోసం ఒక విధి చెప్తున్నారు. ఏంటంటే ఛత్ర ఛాయలో ఉండండి, 2 హృదయంలో ఉండండి, 3 అందరికన్నా సహజ తీవ్రగతి ఉండాలి, పురుషార్థం. ఈ 3 ఉంచుకో. అప్నే ఆప్కో కభీ బి బోర్ నహీ కరో. ఈరోజు బాబా ఎక్కువ చెప్తుంది ఏంటంటే నవీనత. అందుకే ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు బోర్ చేసుకోండి. బోర్ అంటే తెలుసు కదా. సదా అప్నే ఆప్ కే లియే వెరైటీ రూప్ సే ఉమంగ్ ఉత్సాహ్ ఇమర్జ్ కరో. సదా మీకోసం మీరు వెరైటీ రూపంలో ఉమంగ ఉత్సాహాన్ని ఇమర్జ్ చేసుకోండి. डबल विदेशी कभी कभी कोई कोई ये भी सोचते हैं कि हमारा कल्चर और इंडिया का कल्चर बहुत फर्क है. డబల్ విదేశీ పిల్లలు అప్పుడప్పుడు కొంతమంది ఇలా ఆలోచిస్తుంటారు, మా కల్చర్ వేరు, ఇండియా కల్చర్ వేరు అని. నా విదేశీ కల్చర్ హే, విదేశీ కల్చర్ లేదు అనేసి. అయితే బాబా ఏమంటున్నారంటే ఇది బ్రాహ్మణ్ కల్చర్, ఇక్కడ విదేశీ కల్చర్ కాదు, ఇండియా కల్చర్ కాదు, ఇదే కల్చర్ బ్రాహ్మణ్ కల్చర్. బ్రహ్మ కుమార్ కుమారుల పేరంటే అందరికి ఇష్టమే కదా. ब्रह्मा बाप से भी बहुत प्यार है और बाप के के जीवन भी अति प्यारे हैं. విదేశీయులు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఎవరికైనా బ్రహ్మ బాబా అంటే ఇష్టమో అలాగే బీకే జీవితం అన్నా కూడా ఇష్టమే కదా. कभी कभी सफेद कपड़ों के बजाय रंगीन कपड़े याद आते हैं, क्योंकि सफेद कपड़े जल्दी मैल हो जाते हैं. ఒక్కొక్కసారి ఏమనిపిస్తూ ఉంటుందంటే
వైట్ బట్టలు నచ్చుతాయి కానీ రంగు బట్టలు అయితే ఇంకా బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే తొందరగా మాసిపోతుంటాయి కదా వైట్ డ్రెస్సెస్, అందుకని. అయితే బాబా ఏమంటున్నారంటే దఫ్తార్ మే जाते हो और कहाँ भी ऐसे स्थानों पर जाते हो तो जो ड्रेस आप पहनते हो उसके लिए बाप दादा मना नहीं करते. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, ఏదో సిచ్యువేషన్ అనుసారంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాబా ఎప్పుడు మీరు వైట్ డ్రెస్సే వేసుకొని వెళ్ళండి అని నియమం అయితే పెట్టలేదు. అలా అని మీరు వేసుకున్న డ్రెస్సులు వేసుకోవద్దని కూడా బాబా చెప్పలేదు. లేకిన్ కానీ उस वृत्ति से नहीं पहनो कि हमारा फॉरेन कल्चर है, మాది ఫారెన్ కల్చర్, మేము ఇంకా టిప్ టాప్ గా కొన్ని ఉంటాయి కదా ఫారెన్స్ వేసుకునే డ్రెస్సెస్, వాళ్ళది అంత డిఫరెంట్ గా ఉంటుంది, మాది ఫారెన్ కల్చర్ కాబట్టి ఆ ఆలోచనతోనే వేసుకోవడం అలాంటి చెయ్యి. ఏ మేరీ పర్సనాలిటీ హే ఇస్ రీతి సే నహీ పెహన్, నా పర్సనాలిటీ ఇలా ఉంది కాబట్టి నేను ఇంకా బాగా కనిపించాలంటే అవి వేసుకుంటేనే నేను బాగా కనిపిస్తాను, ఆ రీతితో కాదు. సేవా భావ్ సే భలే పెహను, సేవా భావంతో రంగు బట్టలు వేసుకోవాలి కాబట్టి వేసుకోండి, పర్సనాలిటీకి లక్ష్యమే, పర్సనాలిటీ వైజ్ గా కాదు. అంటే ఒక్కొక్కసారి పార్టీలకు వెళ్ళేటప్పుడు, లౌకికంగా వెళ్ళేటప్పుడు లౌకిక సంబంధికులు ఫ్రెండ్స్ చెప్తారు, ఇలా కాదురా అలా ఉంటే ఇంకా బాగా కనిపిస్తావు, నువ్వు నీ ఆఫీసర్ని ఇంప్రెస్ చేయాలంటే ఇంకా బాగా మంచి ఇది వేసుకోవాలి. మనకి మొదటి 2-3 సార్లు చెప్పేటప్పుడు మనం ఏమనుకుంటాం, బాబా ఇలా చెప్పలేదు, నిమిత్తంగా ఉన్న అక్కలు ఇలా చెప్పలేదు, బాబా శ్రీమతం ఎలా చెప్తే నేను అలా నడవాలి అని అనుకుంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందులోకి వెళ్తూ 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 ఏమవుతుందంటే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అప్పుడు మనం వేసుకునే వేషధారణ, వేసుకునే జడ విధానం, ప్రతిదీ అక్కడ బయట చూడండి, క్లిప్ నుండి చెప్పుల వరకు, హ్యాండ్ బ్యాగ్ నుండి ప్రతిదీ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటది. బాబా మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకోమని ఎప్పుడు చెప్పలేదు, సింపుల్ కలర్ బట్టలు వేసుకోమన్నారు, ఆఫీస్ అనుసారంగా వెళ్ళాలి కాబట్టి వేసుకోవాలి, వాళ్ళు అలా చెప్పారు కదా అని చెప్పి ఉండకూడదు. అలాగే కొన్నిసార్లు నేవీస్ లోని, ఎయిర్పోర్ట్ లోని వర్క్ చేసే పిల్లలు కూడా ఉంటారు, అక్కడ వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు బట్టి ఆ జాబ్ ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే బాబా పిల్లలు దీనికోసం నా నేచర్ నేను మార్చుకోవాలా, నా కల్చర్ నేను మార్చుకోవాలని జాబ్ కూడా యాక్సెప్ట్ చేయరు. కొన్నిసార్లు వాళ్ళ పొజిషన్ లో ముందుకు వెళ్ళాలంటే అలాంటి చిన్న చిన్న జాబులు చేయాల్సి వస్తాయి, వాళ్ళకు కూడా బాబా మనా చేయరు. కానీ అదే కల్చర్ ని ఇంటికి వచ్చి కూడా బాబా ఇంటికి వెళ్ళేటప్పుడు, సేవాభావంలోకి వెళ్ళేటప్పుడు ఆ కల్చర్ అలవాటు అయిపోయింది, అలా ఉండకూడదు. బాబా ప్రతిదానికి ఏంటంటే ఒక రూల్ రెగ్యులేషన్, నిమిత్తంగా ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ నుండి సలహా తీసుకుని నడుచుకోవడం, కల్చర్ ని ఎక్కడ ఎలా ఉపయోగించాలి అలా ఉపయోగించాలి, కానీ నా పర్సనాలిటీలో దాన్ని ఇంకా మర్జ్ చేసుకోకూడదు అంటున్నారు బాబా. లేకిన్ ఓ భీ నిమిత్ బనీ హుయి ఆత్మో సే వెరిఫై కరో, ఏదైనా మీరు వేసుకున్నా ఏదైనా చేసినా నిమిత్తంగా ఉన్న ఆత్మలు అంటే అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి వెరిఫై చేసుకుని ఇలా చెయ్యొచ్చా, వేసుకోవచ్చా లేదా అన్నది. ऐसे नहीं कि बाप दादा ने तो छुट्टी दे दी फिर आप मना क्यों करते हो. ఒక్కొక్కసారి ఏమవుతారంటే నిమిత్తంగా ఉన్న వాళ్ళు చెప్తే ఏం చేస్తారంటే నిమిత్తంగా ఉన్న వాళ్ళతో ఏం చేస్తారు, డిబేట్ చేస్తారు. బాబాయే వద్దన్నప్పుడు మీరెందుకు అలా అంటున్నారు, బాబాయ్ చెప్పారు కదా వెయ్యొచ్చు అని, కానీ మీ మంచి కోసమే చెప్తారన్నది కూడా ఇచ్చేసుకోరు. కభీ కభీ బహుత్ హసీకి బాత్ కర్తే హై, కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటలకి బాబా కూడా నవ్వుస్తూ ఉంటదంట. जो मतलब के अक्सर होते हैं वो याद रखते हैं, लेकिन उसके पीछे जो कायदे के बात होते हैं वो भूल जाते हैं. అక్కడికి ఏది అవసరమో ఆ విషయాలు బాగా గుర్తుంచుకుంటారు, ఆ విషయాల వెనక ఏదైతే నియమం ఉందో ఆ నియమాన్ని వదిలేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబా చెప్తారు నియమాలు పాటించండి, బయటికి వెళ్ళేటప్పుడు కాంట్ బట్ సిచ్యువేషన్ అయితే, ఇప్పుడు నేవీలో జాబ్ చేసే వాళ్ళు, సముద్రంలో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు 6 నెలలు ఇంటికే రారు, అక్కడ ఏది దొరికితే తినమని చెప్తారు, అది నియమం, వాళ్ళ కోసం ఇచ్చిన నియమం. మరి వాళ్ళకి అలా చెప్పారు కదా మాకెందుకు పనికిరాదు అని అనడం రాంగ్. అక్కడ 6 నెలలు ఉన్నారు కాబట్టి 6 నెలలకు మాత్రమే అది, ఆ తర్వాత అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది కాదు. దాని వెనక ఏదైతే నియమం ఉందో అది మనం అర్థం చేసుకొని నడవాలి. ఏదైనా కావచ్చు, అది డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు,
భోజనం తినే విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, బాబా చెప్పిన నియమం వెనక ముందు ఆలోచించుకొని నిమిత్తంగా ఉన్న వాళ్ళు అది చెప్పారు అంటే దాన్ని అర్థం చేసుకుని నడవండి. అయితే బాబా ఇంకా చెప్తున్నారు ఏంటంటే, హోషియారీతో బాప్ దాదాకు అచ్చి లగ్తే హై. మీరు మాట్లాడే మాటలు, పనిచేసే తెలివితనం బాప్ దాదా కూడా నచ్చుతుంది. లేకిన్ హోషియారీ లిమిట్ మే హో. ఆ తెలివితనం కూడా హద్దు వరకే ఉండాలి. అన్లిమిట్ మేనా, ఆ లిమిట్ దాటకూడదు. खाओ पियो पहनो खेलो लेकिन లిమిట్ में. తినండి, తాగండి, ధరించండి, ఆడుకోండి, ఏదైనా చేయండి, కానీ లిమిట్. ప్రతిదీ బాబా ఏదైతే శ్రీమతం ఇచ్చారో అదే, దానికి మించి మనం వెళ్ళకూడదు. तो कौन सा कल्चर पसंद है చెప్పండి. బ్రాహ్మణ కల్చర్ నచ్చుతుందా, ఇంకే కల్చర్ నచ్చుతుందా? जो ब्रह्मा बाबा का कल्चर वो ब्रह्म कुमार कुमारियों का कल्चर है. బ్రహ్మా బాబా ఏదైతే కల్చర్ ఉందో బ్రహ్మ కుమార్ కుమారిలైన మన యొక్క కల్చర్ కూడా అదే. లౌకికంగా కూడా చూడండి, రాజుల కుటుంబం వాళ్ళైనా, బాగా హైయెస్ట్ కులంలో ఉండే పిల్లలైనా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మా నాన్న ఆ సంస్కారాన్ని బాగా గ్రైండర్ చేసి లోపల కుట్టేస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళినా ఆ కల్చర్ ని పోగొట్టుకో. భలే ఆ కల్చర్ లో ఉండే వాళ్ళు ఉద్యోగ పరంగా ఏదైనా కావచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఆ కల్చర్ అనుసారంగానే బట్టలు వేస్తారు, తిండి తింటారు, మాట్లాడే మాటలు కూడా మారిపోతాయి. కొన్నిసార్లు మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. బయట ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు, మళ్ళీ ఇంటికి వచ్చి ఎలా మాట్లాడాలో మాట్లాడతారు. కాబట్టి బ్రహ్మ బాబా కల్చర్ ఏదో నా కల్చర్ కూడా అదే. అయితే బాబా అంటున్నారు ఇంకా, బార్ బార్ पसंद है ना ब्रह्मा बाबा कल्चर. इन्होंने एक बात अच्छी है, जो साफ बोल देते हैं, सभी एक जैसे नहीं है. कोई कोई ऐसा है जो अपनी कमजोरी वर्णन करते हैं लेकिन विम्जिकल बन जाते हैं. बार बार वही स्मृति में लाते रहते हैं, मैं कमजोर हूं. ऐसे नाजुक नहीं बनो. అయితే బాబా అంటున్నారు, వీళ్ళల్లో కూడా ఒక విషయం మంచిగా అనిపిస్తుంది. ఎవరైతే కొంతమంది స్వచ్ఛమైన మాటలు ఉంటాయి, మంచి బాటలు మాట్లాడతారు, అందరూ ఒక రకంగా ఉంటారు కదా. కొంతమంది ఎలా ఉంటారంటే తమ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్ణన చేస్తూ ఉంటారు, కానీ ఆ వర్ణన చేస్తూ మార్చుకోరు. గడియ గడి అదే స్మృతిలోకి తీసుకొస్తుంటారు. నేను బలహీనుణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను చెప్పలేను, నేను చెయ్యలేను. అంత నాజుగ్గా అవ్వకండి. విశేషతాओं को भूल जाएंगे, कमजोरियों को सोचते रहेंगे. మనలో ఉన్న విశేషతలు మర్చిపోతారు, బలహీనతలు మాత్రం ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. చెప్పే శక్తి ఉన్నా, చేసే శక్తి ఉన్నా ఈ బలహీనత ఏం చేస్తుందంటే చెయ్యనివ్వదు. అందుకే బాబా అంటున్నా, మీ విశేషతలను మర్చిపోకండి, బలహీనతలను గుర్తించుకోండి. బలహీనతలు మర్చిపోండి, విశేషతల్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఏ నహీ కర్నా, అలాగ బలహీనతల గురించి ఆలోచిస్తూ ఉండడం అలా చేయకండి. కమ్జోరీ సునావో, బలహీనతల్ని వినిపించండి. లేకిన్ జబ్ బాప్ కో दी तो फिर किसके पास रहे. మీరు బలహీనతల్ని బాబాకి వినిపించారు అనుకోండి, అది ఎవరికి ఇచ్చినట్టు? బాబాకి ఇచ్చినట్టు. ఆ బలహీనతలు ఎవరి దగ్గర ఉన్నట్టు? బాబా దగ్గర ఉన్నట్టు. फिर क्यों ये सोचते हो मैं ऐसा हूं. ఇచ్చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, నేను ఇలాంటి వాడిని, నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది? బాప్కో దే దియానా, బాబాకి ఇచ్చేసారు కదా. బాప్ దాదా కో పత్ర లిఖ్ కమజోరియా దే దేతే హో, ये पत्र लिख बाप दादा के कमरे में रख देते हो तो फिर सोचते हो जवाब तो मिली नहीं. కొంతమంది ఏం చేస్తారంటే బాప్ దాదాకి లెటర్స్ రాస్తారు, ఆ లెటర్స్ లో బలహీనతలన్నీ రాసి పెడతారు. బాబా రూమ్ లో కూడా పెడతారు, పాండవ భవనంలో కూడా పెడతారు. పెట్టిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు, జవాబు ఇంకా రాలేదే బాబా నుండి అని. బాప్ దాదా ऐसे जवाब नहीं देते. బాప్ దాదా అయితే ఇదే రకంగా జవాబు ఇవ్వరు. దానికి కూడా చెప్తున్నారు చూడండి, జో కమి ఆప్నే దేదీ తో, మీ దగ్గర ఏదైతే లోటు ఉందో, బలహీనత ఉందో ఎవరికి ఇచ్చారు? బాబాకి ఇచ్చారు. తో బాప్ దాదా ఉసి జగహ పర్, మీరు ఏదైతే లోటును బాబాకి ఇచ్చారో, లెటర్ రాశారో, దాని బదులు బాప్ దాదా ఆప్కో శక్తి, ఖుషి,
ఉమంగ ఉత్సాహ భర్ దేతా హై. శక్తిని, ఖుషిని, ఉమంగ ఉత్సాహాన్ని దాని బదులు నింపుతారంట. ఎవరిలో? మనలో. तो जो बाप दादा देता है वो लेते नहीं हो. బాబా ఇచ్చే శక్తిని, ఖుషిని, ఉమంగ ఉత్సాహాన్ని తీసుకోవట్లేదు. సిర్ఫ్ సోచతే హో కి జవాబ్ తో మిలా नहीं. ఇచ్చింది తీసుకోవడం మానేసి ఏం ఆలోచిస్తూ ఉంటారు? జవాబు ఇవ్వలేదే బాబా. जो बाप देता है उसको लेने का प्रयत्न करो. బాబా ఏదైతే ఇస్తారో దాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. జవాబ్ కా ఇంతజార్ నహీ కరో. జవాబు కోసం ఎదురు చూడకండి. శక్తి, ఖుషి లేతే జాओ. బాబా నుండి శక్తిని, ఖుషిని తీసుకుంటూ వెళ్ళండి. ఫిర్ దేఖో కిత్నా అచ్చా ఉమంగ ఉత్సాహ रहता है. ఈ శక్తి, ఖుషి తీసుకున్నప్పుడు అప్పుడు చూడండి మీకు ఎంత ఉమంగ ఉత్సాహం అనేది ఉంటుందో. జిస్ గడి अपनी कमजोरी लिखते हो व निमित्त बनी हुई आत्माओं को सुनाते हो तो दे दी మన కథం. ఏ సమయం, ఏ గడియ మీలో ఉన్న బలహీనతని బాబాకు లెటర్ రాసి ఇచ్చేసారు, లేదా నిమిత్తంగా ఉన్న అక్కలకి వినిపించేశారు. ఆ సమయమే అది కథం, సమాప్తం అయిపోయింది. అవి మిల్ క్యా రహా హై ఓ సోచు. అది సమాప్తం అయిపోయింది. అప్పుడు నాకేం లభిస్తుంది అన్నది ఆలోచించండి. బాప్ దాదా के पास एक एक कितने पत्र आते हैं. बाप दादा उत्तर नहीं देता, लेकिन जो आवश्यकता है, जो कमी है, उसको भरने का रिटर्न देता है. ఒక్కొక్క బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ లెటర్ రాస్తారు. అన్ని లెటర్స్ నా దగ్గరికి వస్తాయి. బాప్ దాదా లెటర్ కి జవాబు ఇవ్వరు, కానీ ఏదైతే ఆవశ్యకత ఉందో, ఏదైతే లోటు ఉందో దాన్ని బాబా ఏం చేస్తారు? రిటర్న్ గా ఇస్తారు. అంటే మనలో ఏది అవసరమో అది ఇస్తారు, ఏ లోటు ఉందో దాన్ని పూర్తి చేస్తారు. ఇది ఎవరిస్తున్నారు వాయిదా? బాబా చెప్తున్నారు, నేను ఇస్తాను మీకు అనిస్తే. బాకీ యాద్ పేరుతో రోజు దేతే హీ రేతే హై. రోజు బాబా ప్రియ స్మృతులను ఇస్తున్నారా లేదా? కోయి దిన్ ఐసా హై జో యాద్ ప్యార్ నా మిలా. మీరు మురళికి రాకపోతే నేను చెప్పలేను, చదవకపోతే చెప్పలేను, కానీ బాబా ఎప్పుడు ప్రియ స్మృతులు లేకుండా ఉండదు, ఏ రోజు ఉండదు. బాప్ దాదా సభీ కో రోజ్ 2-3 पेज का पत्र लिखते हैं. బాబా చూడండి, బాప్ దాదా రోజు పిల్లలకి 3-4 పేపర్స్ లెటర్ రాస్తున్నారు. మురళి లెటర్ అంటే ఏంటి? మురళి ఇతనా బడా పత్ర రోజు కోయి భీ కిస్కో నహీ లిఖతా. ఇంత పెద్ద లెటర్, 3 పేజీల లెటర్ ఎవరు రాయరు, నేను రాస్తున్నాను. कितना भी आपका प्यार हो कोई ना इतना बड़ा పత్ర లిఖా. చెప్పండి, మీరంటే ఇతరులకు ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, ఎవరైనా ఇలా 3-4 పేజీల ప్రేమ లెటర్ రాశారా? నేను రాస్తున్నాను. మురళీ పత్ర హేనా. आपके बातों को రెస్పాండ్ होता है ना. మీరు చెప్పే ప్రతి విషయానికి బాబా రెస్పాండ్ అవుతారు కదా. ప్రతి ఒక్కరు అంటారు, బాబా ఈరోజు నా కోసమే చెప్పారండి. 9 లక్షల మంది పిల్లలు బాబా మురళి వినేటప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళ సిచ్యువేషన్ అనుసారంగా ఈ రోజు బాబా నాకు చెప్పారు అని. ఎలా అనిపిస్తుంది చెప్పండి? మరి బాబా వాళ్ళకి రెస్పాండ్ అయినట్టే కదా. तो इतना बड़ा पत्र लिखते भी, बोलते भी, जो आप विशेष पत्र लिखते हो उसके विशेष रिटर्न भी करते हैं, क्योंकि लाडले सिखलाते हो ना. బాబా అంటున్నారు, ఇంత పెద్ద పత్రం లెటర్ రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, విశేషంగా లెటర్స్ ఎవరైతే రాస్తారో విశేషంగా వాళ్ళకి రిటర్న్ కూడా ఇస్తారు. ఎందుకంటే మీరు అల్లారు ముద్దు పిల్లలు కదా, నా అతి ప్రియమైన పిల్లలు కదా. బాప్ దాదా రిటర్న్ గా శక్తిని, ఖుషిని ఎక్స్ట్రా ఇస్తున్నారంట బాబా. సిర్ఫ్ బుద్ధి కో సదా కేర్ఫుల్ और క్లియర్ రఖో. దీనికోసం ఏంటంటే మన బుద్ధిని ఎప్పుడు కూడా సురక్షితంగా, జాగ్రత్తగా, క్లియర్ గా ఉంచుకోండి. पहले भी सुनाया था, ये बात अपनी बुद्धि से निकाल दो. మొదటి కూడా బాబా వినిపించారు కదా. वो बातों भी रखी हुई होती है तो బుద్ధి క్లియర్ नहीं होती. అంటే పనికిరాని విషయాన్ని కూడా మన బుద్ధిలో ఉంచుకుంటే అవి క్లియర్ అవ్వవు.
ఇప్పుడు చూడండి, మన ఫోన్ లో డేటా ఎక్కువ నిండిపోతే ఏం చేస్తారు? దానికి అదే క్లోజ్ చేసుకుంటుందని వదిలేస్తారా? ఏం చేస్తారు? మీకు మీరు డిలీట్ చేసుకుంటూనే ఉంటారు. ఎంత డిలీట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఫోను అంత క్లియర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈజీగా సిగ్నల్ క్యాచ్ చేస్తుంది, బాగుంటుంది కూడా. డేటా యూజ్ చేసేవాడు కూడా ఏం చేస్తాడు? స్పీడప్ పెంచుకుంటారు, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. నుంచి ఉపయోగించి ఏం చేస్తారు? మొబైల్ ఫాస్ట్ గా పనిచేస్తారు. మరి మీ బుద్ధిని కూడా అలా ఉంచుకుంటే కదా క్లియర్ గా ఉంటుంది. అప్పుడు బాబా చెప్పే విషయాన్ని కూడా, ఆ సిగ్నల్స్ కూడా పవర్ఫుల్ గా ఉంటాయి, బాబాని ఈజీగా कैच చేయగలుగుతారు. इसलिए बाप जो रिटर्न देता మిక్స్ हो जाता है. బాబా ఇచ్చిన రిటర్న్ ఇచ్చేవి కూడా ఏమైపోతూ ఉంటాయి? ఈ బుద్ధిలో అనేక విషయాలు ఉంటాయి, అందులో మిక్స్ అయిపోతుంది. ఆ మిక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? ఏది శక్తో, ఏది అనవసరమో, ఏది ఖుషియో, ఏది దుఃఖమో, ఏది బాబా ఇచ్చేదో, ఏది వ్యర్థమో తెలియట్లేదు. అందుకే బాబా ఇచ్చినా కూడా మిక్స్ అయిపోతుంది. కभी మిక్స్ కర్ దేతే హో, కभी మిక్స్ కర్ దేతే హో. ఒక్కొక్కసారి బాబా నుండి వచ్చేవి మిస్ అయినా చేసేసుకుంటారు. పోనీ ఏదో అవి రావడానికి మాత్రం ఖాళీ ఉంది, వచ్చేస్తాయి. కానీ వీటికన్నా ఇవి ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఆ చిన్నది కాస్త పెద్దంట్లోని మిక్స్ అయిపోతుంది. మిస్ అయిపోతున్నాయి, మిక్స్ అయిపోతున్నాయి. ఏంటి? బాబా ఇచ్చే శక్తి, ఖుషి, ఇంకా మూడోది ఏం చెప్పారు? ఉమంగం, उत्साह. कभी कभी कोई बच्चे क्या करते हैं, आज हाल साल सुनाते हैं, कई सोचते हैं सेवा तो कर रहे हैं, लेकिन बाप का वायदा है कि मैं सदा मददगार हूं, इस सेवा में तो मदद की नहीं. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారంట. ఏమంటూ ఉంటారంటే, తమ ప్రతి సిచ్యువేషన్ ని బాబాకి వినిపిస్తారు. బాబా అన్నారు, అన్ని వినిపిస్తే నేను మీకు సహయోగాన్ని ఇస్తాను అని అన్నారు. కానీ ఈరోజు సేవలో సఫలత చాలా తక్కువ వచ్చింది. అంటే బాప్దాదా నాకు సహయోగం ఇవ్వలేదు. फिर सोचते शायद मैं योग्य नहीं हूं. మళ్ళీ ఏమనుకుంటారు? బాబా సహయోగం ఇవ్వలేదంటే నేను యోగ్యుని అనుకోలేదేమో, బాబా నేను యోగ్యుని కాదేమో అని ఆలోచిస్తాను. मैं सेवा कर नहीं सकती हूँ, నేను సేవ చేయలేను. मैं कमजोर हूँ, నేను బలహీనుణ్ణి. व्यर्थ सोचते हैं, लेकिन अगर कोई बच्चा सेवा की मदद के लिए बाप के आगे संकल्प करते भी है, खुले दिल से करो. బాబా అంటున్నారు, ఇలా వ్యర్థం ఆలోచిస్తూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు, ఒకవేళ ఏ పిల్లవాడైనా సేవ యొక్క సహయోగం కోసం బాబా ముందు సంకల్పం పెట్టారు అంటే, తెరిచి ఉన్న ఒక హృదయంతో విశాలంగా పెట్టండి. लेकिन इसका रिटर्न बाप दादा सेवा के समय विशेष मदद देते हैं, सिर्फ एक विधि अपनाओ. మనం అడిగాము అంటే బాబా సహయోగం ఇవ్వకపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. గుర్తుంచుకోండి, ఒక విధిని మీదుగా చేసుకోండి. కైసే బి ముస్కిల్ సేవా హో, అది ఎంత కష్టమైనటువంటి సేవైనా కావచ్చు. లేకిన్ బాప్ కో సేవా బి బుద్ధి సే అర్పణ కరు. ఈ తండ్రి యొక్క సేవను బాబా ముందు ఏం చేయాలి? బుద్ధితో అర్పణ చెయ్యండి. మైనే కియా, సఫలత నహీ హుయి, మై కహా సే ఆయా. నేను చేశాను, సఫలత లభించలేదు. ఈ నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? బుద్ధిలో. బాప్ కరణ్ करावनहार की जिम्मेवारी भूल करके अपने ऊपर क्यों उठाई. చేయించే తండ్రిని, బాధ్యత కలిగిన తండ్రిని మర్చిపోయి మీపై మీరు ఎందుకు బాధ్యత తీసుకుంటున్నారు? ఏ రాంగ్ హో జాతా హై. ఇదే రాంగ్ అయిపోతుంది. బాప్ కి సేవా హై, బాప్ అవశ్య కరేగా. అది భగవంతుడి సేవ అయినప్పుడు తండ్రి తప్పకుండా సహయోగం చేస్తారు. బాప్ కో ఆగే రఖో, అప్నే కో ఆగే నహీ రఖో. మీరు ఏదైనా చేసేటప్పుడు ఎవరిని ముందుంచుకోవాలి? బాబాను ముందుంచుకోవాలి. ఎవరిని ముందుంచకూడదు? మనల్ని ముందుంచుకోవాలి. मैंने ये किया, ये मैं शब्द सफलता को दूर करता है. నేను ఇలా చేశాను, నేను ఇదే చేశాను, నేనే చేశాను. ఈ నేను అనే శబ్దం ఏం చేస్తుంది? సఫలతని దూరం చేస్తుంది. సమజా? మరి అర్థమైందా? బాబా ఈరోజు చాలా పాయింట్స్ చెప్పారు. ఎగిరే కళ కోసం ఏం చెప్పారు? హెడ్డింగ్ పాయింట్
ఉమంగ ఉత్సాహం అనే రెక్కలు ఎగిరే కళకు ఆధారం. దాన్ని ఎలా చేసుకోవాలి, మనం ఎలా ఎగరాలి, ఎగరకపోవడానికి కారణం ఏంటి అన్ని చాలా క్లియర్ గా బాబా వివరించారు. అచ్చా, चारों ओर के सदा उमंग उत्साह में उड़ने वाले तीव्र पुरुषार्थी आत्माओं को నాలుగు వైపులా సదా ఎగిరేటటువంటి ఉమంగ ఉత్సాహంలో ఎగిరేటటువంటి తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా తండ్రి యొక్క హృదయంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి మనులకు సదా తండ్రి మరియు మీ యొక్క తండ్రి మరియు నేను ఈ స్మృతి యొక్క ఛత్ర ఛాయలో ఉండేటటువంటి సదా అంటే నిలబడేటటువంటి దిగేటటువంటి కళ నుండి దూరం ఈజీగా దాటేసి ఎగిరే కళల్లో ముందుకు వెళ్ళేటటువంటి వారికి సదా మిమ్మల్ని మీరు వెరైటీ పాయింట్స్ తో ఖుషిగా మరియు నశలో ముందుకు వెళ్ళేటటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. हम रूहाने बच्चों के रूहाने बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. वरदान ब्राह्मण जीवन में अलौकिक मौजों का अनुभव करने वाले कर्मों की गुह्य गति के ज्ञाता भव. బ్రాహ్మణ జీవితంలో అలౌకిక ఆనందాల యొక్క అనుభవం చేసేటటువంటి బ్రాహ్మణ జీవితంలో అలౌకిక ఆనందాల యొక్క అనుభవం చేసేటటువంటి కర్మల యొక్క గుహ్యగతి జ్ఞాతగా కండే. నిన్న కూడా బాబా చెప్పారు, కొంతమంది పిల్లలు బాబా కర్మల గుహ్య విషయాలు ఈజీ అయిపోతున్నారు, చిన్న చిన్న పాపాలను కూడా ఈజీగా తీసేసుకుంటున్నారు. కానీ అది కూడా ఏం చేస్తుంది, ఎగరనివ్వదు, పురుషార్థంలో ముందుకెళ్ళదు. అయితే ఈ రోజు కూడా కర్మల గుహ్య గతి గురించి బాబా వివరిస్తున్నారు. బ్రాహ్మణ్ జీవన్ మౌజ్ కి జీవన్ హై. బ్రాహ్మణ జీవితం అంటేనే ఆనందంతో కూడుకున్న జీవితం. లేకిన్ మౌజ్ మే రహనే కా అర్థ్ ఏ నహీ కి ఆనందంగా ఉండమన్నారు కదా బాబా అంటే దాని అర్థం ఇది కాదు. జో ఆయా ఓ కియా, ఏదొస్తే అది చేసేయడం, మస్తిరహ బాబాయే ఆనందంగా ఉండమన్నాడు కదా ఇప్పుడు ఏదొస్తే అదే చేస్తాము, అలా కాదు. ఏ అల్పకాల కే సుఖ్ కి మౌజ్ వ అల్పకాల కే సంబంధ సంపర్క కి మౌజ్ సదాకాల కి ప్రసన్న చిత్త స్థితి సే భిన్న హై. అయితే బాబా అంటున్నారు, ఈ అల్పకాలికమైన సుఖం ఇచ్చేటటువంటి ఆనందం లేదా అల్పకాలిక సంబంధ సంపర్కం ద్వారా వచ్చేటటువంటి ఆనందం సదాకాలికం యొక్క ప్రసన్న చిత్త స్థితి నుండి వేరు. సదాకాలికమైన ప్రసన్న స్థితి యొక్క స్థితి నుండి ఇది వేరు. జో ఆయా वो बोला, जो आया वो किया, हम तो मौज में रहते हैं, ऐसा अल्पकाल के मनमौजी नहीं बनो. నాకేదొస్తే అది మాట్లాడాను, నాకేదొస్తే నేను అది చేశాను, అలా ఈ ఆనందంలో ఉంటూ ఈ అల్పకాలికమైనటువంటి మానసిక ఆనందికులుగా కావద్దు. సదాకాలికి రుహానీ అలౌకిక మౌజ్ మే రహో. సదాకాలికమైన ఆత్మిక అలౌకిక ఆనందంలో ఉండండి. ఏ యథార్థ బ్రాహ్మణ జీవన్ హై. ఇదే యథార్థమైన బ్రాహ్మణ జీవితం. మౌజ్ కే సాత్ కర్మోं की गुह्य गति के ज्ञाता भी बनो. ఆనందంతో పాటు ఆ కర్మల యొక్క గుహ్యం యొక్క గతి అంటే నేను ఈ కర్మ చేస్తే ఏముంటుంది, ఈ జ్ఞానం కలిగిన వారుగా కూడా కండి. ఏదొస్తే అది చేశాను, ఏదొస్తే అది విన్నాను, ఏదొస్తే అది మాట్లాడేశాను, అలా కాకుండా ఆత్మిక అలౌకిక ఆనందంలో ఉండండి, యథార్థమైన బ్రాహ్మణ జీవితాన్ని అనుభవం చేయండి అంటున్నారు బాబా. स्लोगन, अहम और वहम में आने के बजाय सर्व पर रहम करो. అహం మరియు వహం దీనిలోకి రావటానికి బదులు సర్వులపైన దయ చూపించండి. అహం మరియు వహం దీనిలోకి రావటానికి బదులు సర్వులపైన దయ చూపించండి అంటున్నారు బాబా.
ఓం శాంతి. అయితే ఈరోజు బాబా ఎగిరే కళకు ఆధారం ఉమంగ ఉత్సాహాలని చెప్తున్నారు. స్థితిలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, స్మృతిలో కావచ్చు, వెరైటీ పాయింట్స్ ని, వెరైటీ స్థితుల్ని తెచ్చుకొని మన జీవితంలో ఉమంగ ఉత్సాహాలను నింపుకుంటూ ఈ బ్రాహ్మణ జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పారు బాబా. ఆ రెక్కల్ని ఎలా ముందుకెంచుకోవాలో, పురుషార్థం ఎలా పెంచుకోవాలో చెప్పారు. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు మనము నిమిషాలు మాతృభూమి కోసం యోగం చేద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు అలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పూర్తిగా అందులో లీనమే ఫీల్ అవ్వండి. ఓం శాంతి. నేను ఒక ఆత్మ, అతి సూక్ష్మ బిందు స్వరూపం, మధ్య మెరిసే ప్రకాశ స్వరూపం. నా యొక్క ప్రకాశంతో నా మస్తకమంతా దేదీప్యమానంగా దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం నుండి భిన్నమై నెమ్మదిగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఎంతో హాయిగా ఈ పరంధామంలో తేలికగా ఉన్నాను. శాంతి యొక్క వాతావరణాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ విశాలమైన వర్తనంలో నా ఎదురుగా సర్వశక్తివంతుడు శివ బాబా మహాజ్యోతి అయి ఉన్నారు. జ్యోతిర్బిందు ఆత్మ అయిన నేను బాబా సమీపంలో చేరుకున్నాను. మహాజ్యోతి అయిన జ్ఞాన సూర్యుడైన శివ బాబా సమ్ముఖంలో సమీపంలో చేరుకున్నాను. జ్ఞాన సూర్యుడు శివ బాబా నుండి సంపూర్ణ జ్ఞాన ప్రకాశం నాలో నిండుతూ మాస్టర్ జ్ఞానసూర్యుడనై ఉన్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ సూక్ష్మ శరీరంతో ఆకాశంలో చేరుకున్నాను. నాతో పాటు మహజ్యోతి అయిన శివ బాబా కూడా నా తల పైన నా ఎదురుగా ఉంటూ నా పైన ప్రకాశం కురుస్తుంది. నేను నా ఎదురుగా నా జన్మభూమి అయిన భారత భూమిని భారత మాత రూపంలో చూస్తున్నాను. బంగారు పిచ్చుకగా పిలువబడే భారత భూమి
రత్నగర్భ వజ్రగర్భ జంబూద్వీపే అని మహిమ పొందిన భారత భూమి దేవతలే విరాజిల్లి రాజ్యం చేసినటువంటి ప్రాచీన చరిత్ర భూమి నా భారతదేశం. పవిత్ర ఈ భారతావనిలో ఎన్నో సిరి సంపదలను అనుభవించాను నేను. భారతమాత వడిలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మధ్యలో నాలో ప్రవేశించిన మాయా వికారాలు కారణంగా నా ఆలోచనలు, స్వార్థపూరిత ఆలోచనలు, మాటలు, నా యొక్క వికారి కర్మలు అనే కాలుష్యం వాతావరణంలో చేరి నాకు జన్మ ఇచ్చిన భారత మాతని కాలుష్యపరిచేశాను. కలుషితమైపోయిన ఈ భారతదేశాన్ని తిరిగి సహజ స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నా పైనే ఉంది. దానికోసం ఇప్పుడు నా ఆలోచనలను నేను సంపూర్ణ పావనంగా, పవిత్రంగా, నిర్మలముగా, నిస్వార్థంగా తయారు చేసుకుంటాను. నా మాటలను సుఖదాయిగా తయారు చేసుకుంటున్నాను. నా కర్మలను ఆత్మిక స్మృతిలో ఉండి చేసే సుకర్మలుగా తయారు చేసుకుంటున్నాను. శివ బాబా నుండి జ్ఞాన సూర్యుని నుండి నా మస్తకం పైన పడుతున్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని నేను నా ముఖ మండలం నుండి, నా మస్తకం నుండి నా ఎదురుగా భారత భూమి పైన నిలిచి ఉన్న జాతీయ పతాకంతో నిలిచి ఉన్న భారత మాతకు నేను నా మస్తకం నుండి జ్ఞాన ప్రకాశాన్ని పంపిస్తున్నాను. నా మస్తకం పైన జ్ఞాన ప్రకాశం అనంత కిరణాలు నా మస్తకం నుండి భారత మాతపై కిరణాలు వ్యాపింపచేస్తుంది. భారత మాత యొక్క సంపూర్ణ